2024 జూన్ 4న ఒక దుర్మార్గుడి కబంధహస్తాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి లభించిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు. రెండేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి సంక్షేమాలతో ముందుకు వెళుతుందని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మంచి ప్రజానాయకుడిగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కూటమి అభ్యర్థిగా విజయం సాధించి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పట్టాభి, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, టీడీపీ నేత బొప్పన భవకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బేగ్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2024 జూన్ 4న ఒక దుర్మార్గుడి కబంధ హస్తాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి లభించిందని, నరకాసుర వధ తర్వాత ప్రజలు ఎలాగైతే దీపావళి జరుపుకున్నారో ఆ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా రాక్షస పాలనను గద్దె దించి అదేవిధంగా ఉత్సవాలు చేసుకున్నారని గుర్తు చేశారు. గత 2 ఏళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి సంక్షేమాలను సమపాళ్లలో ముందుకు తీసుకువెళుతోందని కొనియాడారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఐటీ మంత్రి నారా లోకేష్ చీఫ్ జాబ్ క్రియేటర్ గా నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. పై స్థాయిలో నాయకులు ఎంత కష్టపడుతున్నారో స్థానికంగా ఎంపీ కేశినేని చిన్ని కూడా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఓపికగా పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. విజయవాడ నగరంలోని ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరితో పాటు పార్లమెంటు పరిధిలోని ప్రజా ప్రతినిధులంతా అనేక మంచి కార్యక్రమాలతో నిజమైన ప్రజాపాలన అందిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో, మోడీ మద్దతుతో, లోకేష్, పవన్ కళ్యాణ్ల కృషితో రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. 2024 జూన్ 4 చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. ఆ రోజున ఒక దుర్మార్గుడి కబంధ హస్తాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రం లభించినటువంటి రోజు. ఆ రోజు ఏ విధంగా అయితే ప్రజలు ఉత్సవాలు చేసుకున్నారో, దీపావళి రోజున నరకాసురుని వధ తర్వాత ఏ విధంగా అయితే ప్రజలు ఆనాడు సంబరాలు చేసుకున్నారో, ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాక్షసుడిని గద్దె దింపిన తర్వాత కూడా ఆ రోజున అదేవిధంగా ఉత్సవాలు జరిగాయి. నేటికి కూడా జూన్ 4 ఆ డేటు ఎవరు తలుచుకున్నా సరే ఒక రకమైనటువంటి ఆనందం. గత 2 సంవత్సరాలుగా ప్రజా పరిపాలన, ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన, అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి 3 పార్టీలు కూడా త్రివేణి సంగమంలా కలిసిపోయి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, నారా లోకేష్ గారు చీఫ్ జాబ్ క్రియేటర్ ఆఫ్ ఏపీగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలుపరిచే విధంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి. మరి ఈరోజు మనం కేశినేని చిన్ని గారి ఆఫీసులో 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మన కూటమి ప్రభుత్వం విజయం, ఈ పార్టీకి రిజల్ట్లు మరి చాలా ఆనందంగా ఉన్నాం. దుర్మార్గుడు పాలన పోయి నరరూప రాక్షసుడు, దోపిడీ దొంగ పరిపాలన పోయి ఇవాళ స్వాతంత్రం వచ్చినట్టుగా మరి ఎంతో ఆనందపడ్డ రోజు. 2 రోజులు అఖండ విజయంతో ఈ కూటమి ప్రభుత్వం వస్తానికి కారకులైన మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ గారు కష్టపడి మరి వాళ్ళ ప్రాణాలు తెగించి ఈ రకంగా మనకి అధికారం తీసుకొచ్చారు. మరి వాళ్ళకి ముందుగా మీ అందరి ద్వారా నేను ఈ 2 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే అఖండ విజయం కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వంలో ఇవాళ మన ఎంపీ కేశినేని చిన్ని గారు 2,82,000 మెజార్టీతో ఎప్పుడూ లేనట్టుగా ఫస్ట్ టైం రాజకీయాల్లో నిలబడి ఫస్ట్ టైం ఇంత మెజార్టీతో వారు ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా లేకపోయినా కూడా
వారికి కూడా మనందరి తరపున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండే వాళ్ళంతా నిద్రపోకుండా అందరూ ఇక్కడ పర్టికులర్గా ఒక సంవత్సరం ముందు నుంచి ఇక్కడ ఈ ఆఫీసులో ఉండి అచ్చంగా ఒక క్యాబిన్లో ఉండి పట్టాభి గారు కానీ నరసింహ కానీ అంతా మిత్రులంతా కూడా మరి మన వాళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసి ఎంతోమంది ఆఖరికి కృషి చేసిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున నేను మీ అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చంద్రబాబు అంటేనే మోసం అంటేనే చంద్రబాబు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మహిళల్ని ఘోరంగా వంచిందని విమర్శించారు. ఆంధ్రాలోనే ఏం పీకలేను అన్న పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందిచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అప్పులు పెరిగాయని, ప్రజలకు ప్రయోజనం చేకూరలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుందని చెప్పని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మాజీ మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, ఎస్సీసీ మెంబర్ గారైన పుణ్యశీల గారు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళం కూడా రేపు 12వ తారీఖు వరకు కూడా ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసం చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే 18 ఏళ్ళు దాటితే ఒక్కళ్ళుంటే 1,500, ఇద్దరుకుంటే 3,000, ముగ్గురుకుంటే 4,500 అని చెప్పని అబద్ధపు హామీలతో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పని తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబును గద్దెనెక్కాడు. అలవకాని హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు నీచమైన పాలనని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా, ప్రజల్లో అవేర్నెస్ వచ్చే విధంగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు 175 నియోజకవర్గాల్లోన మేము పెట్టడం జరుగుతుంది. ఏంటంటే 4వ తారీఖున వీళ్ళకి రిజల్ట్స్ వచ్చి జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ రావటం జరిగింది. కూటమి కట్టడం జరిగింది. కూటమి నాయకులు విజయం పొందడం జరిగింది. కానీ ఈ 2 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చిన్నపిల్లల దగ్గర నుంచి ముస్లిం ముతకా వరకు, మహిళల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి, ఉద్యోగాలు కల్పిస్తామని విద్యార్థుల దగ్గర నుంచి, ఫీజు రీయింబర్స్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈరోజు ఉద్యోగస్తులకు కూడా మేము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటామని ఉద్యోగస్తులు మోసం చేసి, అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని స్టీల్ ప్లాంట్ని మోసం చేసి ఈరోజు రాష్ట్రంలోన చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము మోసపోలేదు, మమ్మల్ని వెన్నుపోట పొడలేదు అన్న వర్గం ఒక్కటి లేకుండా అన్ని వర్గాల్ని మోసం చేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల్ని వెన్నుపోట పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నిజంగా ప్రజలందరూ కూడా ఈ రోజున ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటు వేశామా అని బాధపడుతున్నటువంటి సందర్భం ప్రతి క్షణం కూడా ఈ 2 ఏళ్లలో ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఎందుకంటే సూపర్ 6 హామీని వాళ్ళు ఏ రకంగా సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మరి అధికారంలోకి వచ్చి 6.5 లక్షల పింఛన్లు తీసేసి ఒక్క పింఛను కూడా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం పింఛన్లు గొప్పగా ఇస్తున్నామని చెప్పుకోవటం, మరి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేసామని చెప్పుకోవటం, రైతు భరోసా అనేది అన్నదాత సుఖీభవ అని పేరు మార్చుకుంటూ మరి పేరు మార్పిడికి ఉన్నారే తప్ప రైతులకు ఎక్కడా న్యాయం చేయకపోవటం, మరి నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, ఉద్యోగాలు ఇవ్వలేకపోవటం, మరి ప్రధానంగా మహిళల్ని మోసం చేస్తూ ఆడబిడ్డ నిధికి కొర్రు పెట్టడం, ఈ రకంగా 1 కాదు 2 కాదు
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున జగన్ గారి వైపు చూసేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉన్నాయి. మరి అమరావతికి ఏ రకంగా అన్యాయం చేస్తున్నాడో పేరుకి నేను అమరావతిని నిలబెట్టేస్తున్నాను అని మరి ఆ అమరావతి రైతులు, ఉద్యోగస్తులు, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి బారులు తీరటం మొదలైంది. ఇది ఒక తొలి అడుగుగా మేము భావిస్తూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ ఇంత సక్సెస్ అవ్వడం అనేది ప్రజలందరినీ ఆలోచింపజేస్తోంది అనడం అనేది మరి ఖచ్చితంగా ప్రజల్లో ఒక కొత్త నూతన అధ్యాయం ప్రారంభమైందనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య దర్శించుకున్నారు. రాజగోపురం వద్దకు చేరుకున్న ఆర్యకు దేవస్థానం ఈవో సీనా నాయక్, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతర్ సింగ్ ఆర్య గర్భాలయంలో కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీస్సులు పలకగా ఈవో సీనా నాయక్ చైర్మన్ కు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య దర్శించుకున్నారు. రాజగోపురం వద్దకు చేరుకున్న ఆర్యకు దేవస్థానం ఈవో సీనా నాయక్, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతర్ సింగ్ ఆర్య గర్భాలయంలో కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీస్సులు పలకగా ఈవో సీనా నాయక్ చైర్మన్ కు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. सर्वस्यार्थे देवी नारायणी नमोस्तुते दर्शन योग्यता प्राप्तिरस्तु सकल कार्य दिग्विजय सिद्धिरस्तु समस्त सन्मंगलानि भवन्तु అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో పాటు భారతదేశ బ్యాంకింగ్ రంగంపై కూడా పడుతోందని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పివి మల్లికార్జునరావు తెలిపారు. బ్యాంకుకు ఉన్న పటిష్టమైన నాయకత్వం, షేర్ హోల్డర్స్ నమ్మకం, ఉద్యోగుల నిబద్ధత వల్లే సంక్షోభాలను, పోటీని తట్టుకుని నిలబడుతున్నామని తెలిపారు. ప్రస్తుత సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అనుసరించాల్సిన విధానాలను, ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వివరించారు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ విజయవాడ 1 టౌన్ బ్రాంచ్ సర్వసభ్య సమావేశం స్థానిక ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో బ్యాంక్ అధ్యక్షులు, డైరెక్టర్లు, జోనల్ మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలు, ప్రస్తుత సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్ పివి మల్లికార్జునరావు మాట్లాడుతూ, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో పాటు భారతదేశ బ్యాంకింగ్ రంగంపై కూడా పడుతోందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కోఆపరేటివ్, అర్బన్ బ్యాంకులు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
వాణిజ్య, ప్రైవేట్ బ్యాంకుల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ, సాంకేతిక మార్పులు, కస్టమర్ల అంచనాలు, ఆర్బీఐ నిబంధనల ఒత్తిడిని తట్టుకుంటూ కోఆపరేటివ్ బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం బ్యాంకు టర్నోవర్ సుమారు 8,600 కోట్ల రూపాయలకు చేరిందని, గత 111 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 650 కోట్ల వృద్ధితో బ్యాంకు అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని వెల్లడించారు. బ్రాంచ్ మేనేజర్, జోనల్ మేనేజర్లు బ్యాంకు ప్రగతి నివేదికను సభ్యుల ముందుంచారని వెల్లడించారు. ఈ సమావేశంలో చైర్మన్ చుక్కపల్లి రామారావు, డైరెక్టర్ చిన్నం కోటేశ్వరరావు, జోనల్ మేనేజర్ ఎర్రయ్య రెడ్డి, మేనేజర్ కెఎస్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ కోటేశ్వరరావు గారు ఇందాక చెప్తూ ఎటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించుకుంటున్నాం, జాతీయంగా అంతర్జాతీయంగా వస్తున్నటువంటి మార్పులు కానివ్వండి, సవాళ్ళ గురించి కూడా తెలియజేశారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశం మీద చేస్తున్నటువంటి దాడి కానివ్వండి, అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు కానివ్వండి, వాటి ఫలితంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద వాటి ప్రభావం, ముఖ్యంగా ఈ దేశం మీద, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ఆర్థిక వ్యవస్థకు మూలధనంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగం మీద వాటి యొక్క ప్రభావాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది. అలాగే మన కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి మనలాంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు కూడా ఈరోజు అనేక పెను సవాళ్ళను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా మన పక్కనే ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ బ్యాంకుల నుంచి వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి పోటీ, అలాగే టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు, కస్టమర్స్ వారికి పెరుగుతున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, అలాగే రెగ్యులేటరీ బాడీ అయినటువంటి రిజర్వ్ బ్యాంకు నుంచి వస్తున్నటువంటి ఒత్తిడులు, ఫాలో అవ్వాల్సినటువంటి కాంప్లియన్స్ ప్రొసీజర్స్, వీటన్నిటిని కూడా తట్టుకుని ఈరోజు కోఆపరేటివ్ రంగంలో ఉన్నటువంటి అర్బన్ బ్యాంకులు పనిచేస్తున్నాయి. మన బ్యాంకుకు ఉన్నటువంటి పటిష్టమైనటువంటి సమర్థమైనటువంటి నాయకత్వం మూలాన, అలాగే మన బ్యాంకులో ఉన్నటువంటి మీ అందరి షేర్ హోల్డర్స్ యొక్క నమ్మకం, మా ఎంప్లాయీస్ యొక్క నిబద్ధత, కష్టపడేటటువంటి మనస్తత్వం, వీటన్నిటినీ కూడా వస్తున్నటువంటి పోటీని తట్టుకుని నిలబడేటట్టుగా చేస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మెడ్స్టార్ ఆసుపత్రి మరో అరుదైన వైద్య విజయాన్ని సాధించిందని, యూరప్కు చెందిన చిన్నారికి మెడ్స్టార్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య అన్నారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. యూరప్కు చెందిన రోగికి రాష్ట్రంలో ఇంత క్లిష్టమైన జన్యుపర గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. యూరప్కు చెందిన చిన్నారికి మెడ్స్టార్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా తాడేపల్లిలోని మెడ్స్టార్ హాస్పిటల్ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడ్స్టార్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, జార్జియా దేశానికి చెందిన ఓ చిన్నారి బాలునికి అత్యంత క్లిష్టమైన జన్యుపర గుండె వ్యాధి పల్మనరీ అట్రేసియాకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి కొత్త జీవితం అందించిందని అన్నారు. పుట్టుకతోనే ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఎడమ ఊపిరితిత్తు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా తగ్గిపోయే సమస్య ఉండేదన్నారు. స్వదేశంలో ఇప్పటికే ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించలేదన్నారు. గతంలో చేసిన క్లేలాక్ టాసిగ్ షంట్ ద్వారా కుడి ఊపిరితిత్తుకి చాలా తక్కువ రక్త ప్రసరణ మాత్రమే జరగడంతో చిన్నారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చికిత్స అవకాశాలు వెతికిన అనంతరం చివరి ఆశగా చిన్నారి కుటుంబం మెడ్స్టార్ ఆసుపత్రిని ఆన్లైన్ ద్వారా సంప్రదించిందని, అనంతరం వైద్యుల సూచన మేరకు చిన్నారిని తాడేపల్లికి తీసుకొచ్చారన్నారు. రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన మెడ్స్టార్ ఆసుపత్రి ప్రత్యేక బహుళ విభాగాల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతి చికిత్స అవకాశాన్ని విశ్లేషించి చిన్నారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శస్త్రచికిత్స ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడిందన్నారు. ముఖ్యంగా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పెరగడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ వైద్య బృందానికి డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య కార్డియోథొరాసిక్ సర్జరీ నాయకత్వం వహించగా, బృందంలో డాక్టర్ బి విజయ్ చైతన్య చీఫ్ కార్డియాలజిస్ట్, డాక్టర్ బి శ్రీహరి సీనియర్ కార్డియాలజిస్ట్, డాక్టర్ సాయి తేజ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్, డాక్టర్ రామ్ మోహన్ మెడ్ కార్డియాక్ అనస్థిషియాలిస్ట్,
కార్డియోథొరాసిక్ సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. మేము ఈరోజు ఈ ఫెసిలిటీని ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మించడం జరిగింది. ఇది మార్చి 24న నుంచి ఆపరేషన్స్ మన లోకేష్ గారి ప్రారంభోత్సవంతో మొదలయ్యాయి. ఈ మొదటి 2 నెలల్లోనే మేము ఇలా ఒక ఇంటర్నేషనల్ పేషెంట్ని, యూరోపియన్ నేషనల్ని చేయగలగటం మేము మా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ పేషెంట్ షార్ట్లో చెప్పాలంటే ఈ పేషెంట్ని యూరోప్లో మన దగ్గరికి రాకముందు 8 ఆపరేషన్లు జరిగినాయి. ఈ పేషెంట్కి 8 ఆపరేషన్లోనూ ప్యాలియేటివ్గా ప్రొసీజర్స్ చేశారు తప్ప మనకి పేషెంట్కి ఉపయోగకరంగా జరగలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఎక్కడ ఈ పేషెంట్కి, ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్కి ఎక్కడ ట్రీట్మెంట్ సదుపాయాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో వెతుకుతూ వస్తే డాక్టర్ నరేష్ గారి ఎక్స్పర్టైజ్ మూలంగా కానీ మన సదుపాయాలను కానీ చూసి మన ఆన్లైన్లో సంప్రదించిన తర్వాత ఈ పేషెంట్ మా దగ్గరికి రావటం జరిగింది. సో మనం ఈ పేషెంట్ని 9 సంవత్సరాల పేషెంట్ని డెస్టినేషన్ థెరపీ అంటే ఇప్పుడులాగా చేసిన ప్యాలియేటివ్ సర్జరీస్ కాకుండా డెస్టినేషన్ సదుపాయాలతో. నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ మన మెడ్స్టార్ హాస్పిటల్స్ గురించి. అంటే ఇది మొన్న 2 నెలల క్రితం స్టార్ట్ అయిన దీని తాలూకా ఐడియా ఒక ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. చైతన్య గారు నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా కూడా ఆయన దగ్గర కేసులు ఏవైతే కొంచెం క్రిటికల్ కేసులు ఉన్నప్పుడు ఇక్కడికి పిలిపించి చేయించేవారు. కొన్ని సిట్యువేషన్స్ ఏంటంటే బాగా సిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని, ఎవరికైతే ఐసీయూ కేర్ అన్నీ అవసరం ఉంటే అక్కడికి వచ్చేవారు. సో ఇలాగా ఒక 5 years నుంచి ఈ కాన్సెప్ట్ అలాగ స్టార్ట్ చేసి అన్ని ఫీల్డ్స్లోని స్పెషలిస్ట్, ఇప్పుడు పల్మనాలజీలోని, ఇంటెన్సివ్ కేర్లోని, అనెస్థీజియాలోని, దాని తర్వాత న్యూరో సర్జరీ, అందరినీ స్పెషలిస్ట్ అందరినీ కలెక్ట్ చేసుకొని అందరితోటి కూడా ఎలాగ ఈ హాస్పిటల్ ప్లాన్ చేయాలని చెప్పి ఐసీయూ ప్లానింగు, వార్డ్స్ ప్లానింగు, తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ ప్లానింగ్, దీని తాలూకా ఎయిర్ సర్క్యులేషన్ ఎలా ఉండాలి, మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. మరి చాలామంది ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక పేషెంట్ కేర్ రికవరీ అవడానికి. ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గాను ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెక్కలో అన్నీ పెట్టించి ఇది ჩვენ ჩამოვედით საქართველოდან, ჩემშვილისთან აქვს დასაყოლილი გულის მანკი, მას ჩვენს ქვეყანაში ჩაუტარდა რამდენიმე ოპერაცია, მაგრამ ამჟამად ამ ოპერაციის ჩატარება უკვე შეუძლებელი იყო. ამიტომ მოგვიწია თქვენ ქვეყანაში ჩამოსვლა და სამედიცინო დახმარების გაწევა. ჩვენ ჩემშვილს ბატონმა ნარეშ გუმარმა და თავის გუნდთან ერთად ჩაუტარა ქირურგიული ჩარევა, რომელიც წარმატებით დასრულდა. ჩვენ ძალიან კმაყოფილები ვართ და ძალიან დიდ მადლობას მოუხდით ექიმებს, ექთნებს და სამედიცინო პერსონალს, ვინც ამ ჩემშვილის გადარჩენაში მიიღო მონაწილეობა. ძალიან მოგვეწონა თქვენ ქვეყანაში მიღებული სამედიცინო დახმარება. ఉపმესი მადლობა ყველას. బులెటిన్లో షార్ట్ బ్రేక్.